అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. నిన్నటి వీడియోలో తాటి పీసం ఎలా తీయాలో చూపించాను కదండి. ఇవాళ తాటి రొట్టె ఎలా వేయాలో అయితే చూపిస్తాను. చెప్పాను కదండి, లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ టైము తాటి రొట్టె వేశాను. ఆ వీడియో కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ వెళ్ళి చూస్తే తాటి రొట్టె వేసిన వీడియో మీకు తెలుస్తుంది. అస్సలు రాలేదండి. అది కూడా నేను వేయటం అది ఫస్ట్ టైం అనమాట. కుదరలేదు. అది ఎలా వేయాలో కరెక్ట్గా నాకు తెలీదనమాట. కలపడం తెలుసు కానీ పిండి రొట్టె కరెక్ట్గా వేయటం తెలీదు. అయితే ఈసారి అయితే చాలా బాగా వచ్చిందని చెప్పాను కదా, అదే ఈ వీడియోలో చూపిస్తాను మీకు నేను. ముందుగా తాటి పీసం ఒక బేసిన్లోకి తీసుకున్నాను కదండి, దాంట్లోకి బెల్లాన్ని ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలన్నమాట. పీసం చాలా తీయగా ఉంది కాబట్టి బెల్లము అంటే తీపి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, నేను ఈ తాటిపండు నుంచి తీసిన ఈ గుజ్జుకి ఒక గ్లాస్ బెల్లం అయితే తీసుకున్నాను కదా, దాంట్లో కూడా కొద్దిగా ఉంచేసి ముందు కొంచెం కలిపి చూస్తున్నాను అనమాట. బెల్లం అంతా ముందుగా ఈ పేస్ట్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మీకు ఫ్లేవర్ ఇష్టమైతే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి, బాగుంటుంది. లేకపోతే స్కిప్ చేయొచ్చు, మీ ఆప్షనల్ అనమాట. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వేయకపోయినా బాగానే ఉంటుంది. బెల్లం అంతా ఇందులో కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత నేననే కాదు, తాటి రొట్టెకి కొంతమంది ఇడ్లీ రవ్వతో చేస్తారు, కొంతమంది బియ్యం రవ్వతో చేస్తారు. మా ఇంట్లో అయితే బియ్యం రవ్వతో చేసిందే తింటారు కాబట్టి నేను బియ్యం రవ్వ తీసుకున్నాను. మీకు ఇలా రవ్వ ఎక్కువగా హార్డ్గా ఉంటుంది అనుకుంటే ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు అనమాట. బియ్యం రవ్వతో వేసిందే టేస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది మాకైతే. ఈ పిండికి నేనైతే ఒక 1/2 kg బియ్యం రవ్వ తీసుకున్నాను. దీన్ని ఏంటంటే కొంతమంది లైట్గా తడిపి నానబెట్టి వేస్తారు, అంటే మనం వేసిన రొట్టె మెత్తగా వస్తుందని. ఏంటంటే అలా వాటర్ వేసి తడపడం వల్ల ఒక 2-3 రోజులు మనం స్టోర్ చేసుకోవాలంటే, నిల్వ ఉంచుకోవాలంటే ఉండదనమాట. ఇలా తడపకుండా వేయటం వల్ల కొంచెం ఒక 3-4 డేస్ ఉండాలన్నా ఉంటుంది. లేకపోతే వాటర్ వేసి మనం రొట్టె తయారు చేసుకుంటే ఏంటంటే ఒక 1 డేకి జిగురు రావడం, పాడవడం జరుగుతుందనమాట. అయితే మీకు చూపించిన ఈ పేస్ట్కి నేను 1/2 kg బియ్యం రవ్వ అయితే వేశాను. ఈ బియ్యం రవ్వని బాగా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. నేను టేస్ట్ చేశాను అనమాట, కొంచెం తీపి తక్కువ అనిపించింది కాబట్టి మిగతాది కూడా వేసేసాను. మనకి కొంచెం మొత్తం బెల్లంతో చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పంచదార బెల్లం 2 కలిపి కూడా మనం ఈ రొట్టె వేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ తురుమంతా ఇందులో వేసేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇంకా మనం ఈ స్పూన్తో కలిపితే కుదరదనమాట. పచ్చి కొబ్బరి తురుము వేసేసాను కదా, ఇంకా ఒక్కసారి మనం మొత్తం కలవాలంటే చేయి పెట్టవలసిందే. కాబట్టి నీట్గా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఏదైతే మనం వేసామో బెల్లము, తాటిగుజ్జు పేస్ట్, బియ్యం రవ్వ, కొబ్బరి ఇవన్నీ వేసాం కాబట్టి ఇవన్నిటిని మొత్తం కలిసేలాగా కలిపేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుని, లేదా వీలైతే 1 అవర్ కొంచెం నాననిచ్చి అప్పుడు రొట్టె వేసుకుంటే రొట్టె చాలా బాగా వస్తుంది. ఈ రొట్టె వేయటం కూడా చెప్పాను కదండి, మనం ఇడ్లీ రవ్వ అట్టు వేసుకుంటాం కదా, పెద్ద అట్టు, ఆ అట్టులా వేసుకుంటారు, మూకుల్లో నూనె వేసేసి వేసుకుంటారు. నాకేంటంటే అది కుదరట్లేదు. లాస్ట్ టైం ట్రై చేశాను, తిరగేయడం కూడా రావట్లేదు, అట్టు తిరగేయడం కూడా రావాలి. మనం కొంచెం రవ్వ తగ్గించుకొని కొంచెం గట్టిగా కాకుండా పలచగా చేసుకుంటే అట్ల పెనం మీద వేసుకోవచ్చు. నేనేంటంటే దీన్ని ఆవిరి మీద ఉడికించి చేశాను, కేక్ టైప్లో. చాలా బాగా కుదిరింది, ఎక్కడ విరిగిపోలేదు, మంచిగా వచ్చిందనమాట. ఇదిగోండి, ఒక గంట తర్వాత అయితే నానిపోయి ఉంది కదా, దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకుని అప్పుడు నేను అట్టు వేసుకుంటున్నాను. చెప్పాను కదండి, కేక్ లాగా ఆవిరి మీద అయితే ఈ అట్టు వేయాలనుకుంటున్నానని. అలా అయితే మాడదు, మనకి ఎలా ఉన్నది అలా వస్తుంది అనమాట, ముక్కలు అవ్వకుండా ఉంటుంది, తిరగేయవలసిన అవసరం లేదనమాట. ఇదిగోండి, బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లోనే వేసేస్తున్నాను నేను. కాబట్టి దీంట్లో కొంచెం అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనం ఏదైతే పిండి తయారు చేసుకున్నామో దాన్ని ఫుల్గా పై వరకు కాకుండా హాఫ్ మాత్రమే వేసి ఈవెన్గా బాక్స్ అంతా ఎక్కడ బబుల్స్ లాగా లేకుండా స్ప్రెడ్ చేసుకుని ఉంచేయండి. పై వరకు వేయొద్దు, ఎందుకంటే పొంగుతుంది కాబట్టి. మనం ఏ గిన్నె పెట్టుకున్నా దాంట్లో హాఫ్ వరకు మాత్రమే వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ పైకి వస్తుంది. మనం దీంట్లో కూడా కలిపిన పిండిలో కూడా ఆయిల్ వేసాం కాబట్టి 2 సరిపోతాయి అన్నమాట. ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ తాటి రొట్టె నుంచి కొంచెం అడుగున మాడితే బాగుంటుంది, దీనికి సంబంధించిన మాడు చాలామందికి ఇష్టం కాబట్టి మీకు అలా మాడాలి అని అనుకుంటే డైరెక్ట్గా కింద ఇప్పుడు నేను ఏదైతే కుక్కర్లో పెట్టి స్టాండ్ పెట్టి పెడతాను కదా, అలా పెట్టకుండా
డైరెక్ట్గా కుక్కర్లో అడుగున అరిటాకు వేసి పైనుంచి మనం ఈ పిండి వేసుకుంటే అప్పుడు ఆ మాడ అనేది వస్తుంది కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను ఇందులో వాటర్ వేసి పైన చిన్న స్టాండ్ పెట్టి బాక్స్ పెడుతున్నాను, ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను అనమాట. అలా కాకుండా కొంచెం మీకు మాడిన టేస్ట్ కావాలనుకుంటే ఈ వాటర్ వేయకుండా ఇలా కుక్కర్లోనే అడుగున కొంచెం ఒక అరిటాకు వేసి అరిటాకు కొంచెం ఆయిల్ అప్లై చేసి అప్పుడు పిండి వేయండి. కొంచెం మాడినట్టు వస్తుంది, మనకు అనుకున్నట్టు తిరగైన అవసరం లేదు, కేక్ కూడా ఈవెన్గా ఉడుకుతుంది, అంటే ఈ అట్టు కూడా ఈవెన్గా ఉడుకుతుంది అనమాట లోపల. ఇదిగోండి బాక్స్ పెట్టేసి పైనుంచి మూత అయితే పెట్టట్లేదు నేను, ముందు సగం ఉడికిన తర్వాత మధ్యలో అప్పుడు మూత వేస్తాను. ఎందుకంటే ముందే మూత వేస్తే పొంగుతుంది కాబట్టి పైకి వచ్చి వాటర్ కూడా పైకి వచ్చి అందులో పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ కుక్కర్ ఏంటంటే విజిల్ పెట్టకుండా నార్మల్గా పెడుతున్నాను, సిమ్లోనే కనీసం ఒక 45 మినిట్స్ దీన్ని ఈ అట్ట అయితే ఉందో దాన్ని ఉడకనివ్వాలన్నమాట. ఖచ్చితంగా 45 మినిట్స్ ఉంటేనే బాగా ఉడుకుతుంది. ఇదిగోండి మధ్యలో ఒక్కసారి అయితే తీసి చూస్తున్నాను నేను, మనకంటే కుక్కర్లో అడుగున వాటర్ వేసాం కదా, వాటర్ ఏమన్నా తగ్గినా ఒకసారి చూసుకుంటే మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఇంకా మనకి అట్టు ఇంకా లోపల ఉడకాలి అంటే కొంచెం వాటర్ అడుగున యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ అయితే తీసి చూశాను, కొంచెం అయినట్టే అనిపిస్తుంది. మనకు అయ్యిందో లేదో తెలియాలంటే మనం ఎప్పుడు కేక్ చేసినప్పుడు ఎలా చెక్ చేసుకుంటామో అలాగా చాకుతో ఒక్కసారి ఇలా మధ్యలోకి గుచ్చి చూడండి, చాకుకు అంటుకుంటే అయినట్టు, లేకపోతే అవనట్టు అనమాట. ఇదిగోండి ఇంకా అంటుకుంటుంది కాబట్టి ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా సిమ్లోనే ఉంచేసి అప్పుడు తీసేస్తాను. ఇలా ఉంచే ముందే ఇంకా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మూత వేయండి. మూత వేస్తే ఇంకా బాగా ఉంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది, బాగా కూడా ఉడుకుతుంది. ఎందుకంటే మనం వేసింది బియ్యం రవ్వ కాబట్టి ఎక్కువసేపు ఉడకనివ్వాలి, లేకపోతే రవ్వలా ఉండిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా మూత వేసిన తర్వాత కూడా ఇంకొక 10 మినిట్స్ అయితే ఉంచి అప్పుడు తీసి చూస్తున్నాను. ఇదిగోండి చక్కగా అయితే తాటి రొట్టె అయితే ఉడికిపోయిందండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని ముందు చాకుతో చుట్టూరా ఒక్కసారి ఇలా కట్ చేసుకుని, అంటే మొత్తం కేక్ని అంతా మనం ఏదైతే అట్టు వేసామో అట్టంతా కొంచెం విడిపోయేలా చేసి అప్పుడు బాక్స్ నుండి తిరగేయండి, అప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా చక్కగా ఎలా వేసింది, అలాగే ఎంత నీట్గా వచ్చిందో. నేను వేసిన లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి, రాలేదు, సెకండ్ టైం వేసాను. ఏదైనా ఒక్కసారి పాడైతే తప్ప మనకి ఇంకొకసారి ట్రై చేస్తే అది వస్తుంది, రావట్లేదు కదా అని ఏదైనా వదిలేస్తే రాదు. ఫస్ట్ టైం రాలేదు కదా అని చెప్పి నేను ఈ ఇయర్ అయితే వదలలేదు, ట్రై చేద్దామని చెప్పి ఈ మెథడ్లో ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది, రొట్టె కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట, చాలా టేస్ట్గా వచ్చింది. చల్లారింది కానీ ఇంకా అడుగున వేడి ఉంటుంది కదండి, ఆ వేడి చూసారా పొగ ఎలా వస్తుందో, చాలా బాగుంది. ఈ అట్ట ఏంటంటే ఇప్పుడు నేనైతే ఇవాళ నైట్ వేసాను కదా, ఇవాళ తింటాం కంటే రేపు తింటే చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా తాటి రొట్టె వేయటం రాని వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయండి, కంపల్సరీగా బాగా వస్తుంది, తినటానికి బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుందన్నమాట. ఇదిగోండి ఫైనల్గా అయితే నేను వేసిన తాటి రొట్టె ఇలా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. ఈ సీజన్లో అంటే సంవత్సరానికి ఒక్కసారి వర్షాకాలంలో ఈ తాటికాయల టైంలో వచ్చే ఈ సీజన్లో ఈ రెసిపీస్ చేసుకుంటాం కదండి, ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది, ఇయర్లీ వన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ తాటికాయల సీజన్లో ఈ తాటి రొట్టె కానీ తాటి గారెలు కానీ టేస్ట్ చేయండి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అయితే కంపల్సరీగా దీన్ని ఇయర్లీ వన్స్ కాబట్టి తీసుకుంటారు, ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటారనమాట, ఒక ట్రెడిషనల్ రెసిపీ లాగిది. అంతేనండి, ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.